విద్యార్థి మిత్రులారా, అదేవిధంగా వేల గొంతులు లక్ష డప్పులు అనేటువంటి భారతదేశంలోనే ఒక మహత్తర సాంస్కృతిక పోరాటాన్ని మనం నిర్వహించతలపెట్టినాం. దీంట్లో భాగంగా ఇక్కడ విద్యార్థి సమాజాన్ని మొత్తం కూడా కదిలించేందుకోసం ఈరోజు విద్యార్థి నాయకులు, మన సమన్వయకర్తలు దర్వేలన్న, అదేవిధంగా నల్గొండ శరతన్న, అదేవిధంగా మన నాయకులు పృథ్వీరాజ్ యాదవ్ అన్న, అదేవిధంగా దర్వాంజన్న, మాటల తిరుపతి అన్న, గుడిపల్లి రవన్న, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ నాయకులు, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, రీసెర్చ్ స్కాలర్స్, అదేవిధంగా దళిత మాదిగ ఆత్మగౌరవ పోరు పతాక డప్పు చప్పుడు దండోరా ఉద్యమాన్ని అల్లు పెరగకుండా అనేక అవమానాలకు ఎదురొడ్డి అనేక మోసాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ కొత్త కొత్త వ్యూహాలతోటి కొత్త కొత్త ఎత్తుగడలతోటి సుదీర్ఘ కాలంగా ఇంత పెద్ద సామాజిక ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది మందకృష్ణ మాదిగ మాత్రమే అని చెప్పేసి మనం ఈ కాలంలో మనం అందరితో కలిసి పనిచేయడం మన అదృష్టం కూడా మనం భావించాలని చెప్పేసి అట్లాంటి అవకాశం మరొకసారి మన ముందు సుప్రీంకోర్టు పార్లమెంట్లో తన జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ అంటే పాటలకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి కవులు, కళాకారులు, రచయితలు మన తెలంగాణలో ఉంటారు. విద్యార్థులు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా వీళ్ళందరినీ కూడా ఏకం చేయాలి. వర్గీకరణ అనేది అత్యంత ప్రజాస్వామికమైనది, న్యాయమైనది. అంచవేయబడ్డ కులాలలో మరింత అంచవేతకు గురై అన్యాయానికి గురైన వాళ్ళందరికీ కూడా అవకాశాలు దక్కాలని చెప్పేసి అత్యంత న్యాయమైన డిమాండ్ కోసం ఒక సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి పోరాటం. అయితే ఇక్కడ కొద్దిమంది దుష్ప్రచారం చేయొచ్చు, తప్పుడు ప్రచారం చేయొచ్చు. కృష్ణన్న అనేక మంది నాయకులను చూసిండు, అనేక పార్టీలను చూసిండు. దాంట్లో భాగంగా ఒక ఎత్తుగడ తీసుకోవచ్చు. మనం యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ నడిపినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ పార్టీల అధికారంలో ఉన్నప్పటికీ, లేకపోతే ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ భారతదేశ ప్రజల్ని ఈరోజు వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజానికం మధ్యలో ఈరోజు తెలంగాణ నడిబొడ్డున ఈరోజు వర్గీకరణ మద్దతుగా మనం ఒక పోరాటంలో ప్రధానమంత్రిని బాగా చేయడం జరిగింది. అదే క్రమంలో భాగంగా ఈరోజు మనందరం కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును ఎంఆర్పిఎస్ మహత్తరమైనటువంటి పోరాటం, దానికి సంఘీభావంగా నిలిచినటువంటి ప్రజల విజయంగా మాత్రం మనం చారిత్రాత్మకంగా చెప్పుకోవాలని చెప్పేసి మనందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, రేపు జరగబోయే అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కృష్ణన్నకు మన ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ కు ఎప్పుడు కూడా ఒక తల్లి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం ఉన్నది. కృష్ణను అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తే మందకృష్ణ మాదిగన్న నిర్బంధ వ్యతిరేక వేదిక అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వేదిక ఏర్పాటు చేసి తనను రిలీజ్ అయ్యా కూడా మనందరం ఇక్కడ పోరాటం చేసినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా ఎంతో మంది విద్యార్థుల నాయకులను ఈరోజు ఉస్మానియాలో తయారై సమాజంలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నారంటే కృష్ణన్న ఇచ్చినటువంటి చైతన్యం కూడా మనందరి మధ్య ఉందని చెప్పేసి మనందరం ఇలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, మనం చేయాల్సిన పని ఏంటంటే తక్షణం సమాజంలో మాదిగ కాన్ఫ్లిక్ట్ కాదు ఇది. అన్ని వర్గాల మద్దతును ఎస్సీ వర్గీకరణకు మనం కూడగడం అనేది మన మొదటి బాధ్యతగా విద్యార్థులు మనం పల్లె ప్రతి ఒక్క పల్లె కూడా మనం తెలియాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే మరొక కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉస్మానియాలో డప్పల కవాతు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ వేల గొంతులు లక్ష డప్పనుడి కార్యక్రమానికి సంఘీభంగా మరొక కార్యక్రమం నిర్వహిస్తే మరింత బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.